మరి మీరు సీసీఎల్‌లో ఎలాంటి ఆటల్లో ఏమి పార్టిసిపేట్ చేయరా? అంటే చేయలేదండి. అంటే నాకు అయిపోయింది ఆడి లెఫ్టీ నేను. హ్మ్. ఇది ప్రాబ్లమ్ నాకు. హ్యాండ్ గ్యాంగ్లియన్ వచ్చింది. ఓకే. సో ఏమైంది సార్ అంటే? ఆడొచ్చు బట్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అరిగిపోయిందండి. హుహు. ఏది ఆడాడా? క్రికెట్ ఆడి సో ఆడి మనకు అందరికీ కూడా ఏదన్నా ఏ పార్ట్ తెలియకుండా ఎక్కువ ఒక్కొక్కసారి మనం నుంచుండొచ్చు, లేకపోతే పిల్లల్ని ఎత్తుకుని ఉండొచ్చు. ఏదో ఒక హెవీగా వర్క్ చేస్తాం కదా, అది కొంచెం వీక్ అవుద్ది. అది ప్రాపర్ ఇది చేయలేదంటే మనం గ్యాంగ్లియన్ అని ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. సో అది వన్స్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ చేయటం మంచిది కాదు. ఓకే. సో ఇంక నేను ఎప్పుడన్నా సరదాగా ఆడుకోవటం తప్పితే. అంటే అంత ఆడారంటే అసలు అంత అరిగిపోయేలాగా వచ్చిందంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసేవాళ్ళు సార్ అసలు? లేదు యంగ్ ఇప్పుడు మీరు మరి మ్యాక్సిమం ప్లేయర్స్ ఇప్పుడంటే ఫిట్నెస్ల మీద బాగా పీక్ పెరిగిపోయింది కాబట్టి 30-35 దాటాక కూడా ఉంటున్నారు. ఇంతకుముందు మనకి 30-32 క్రికెట్లో క్లోజ్ క్లోజింగ్ ఏరియా. క్లోజింగ్ అన్నమాట. 22-23కి వచ్చి అంటే సచిన్ వేరు, ఆయన వేరు, మిగతా అందరూ ద్రావిడ్ కానీ గంగూలీ కానీ వీళ్ళందరూ కరెక్ట్ టైం స్టార్ట్ చేసింది 24-25కి. నెమ్మదిగా 30స్కి వచ్చేసరికి స్లో అవుతారు. ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ మీద బాగా పెరిగింది కాబట్టి ఆడుతున్నారు ఇంకా. సో అందరికీ ఉంటుంది ఈ ప్రాబ్లం. స్పోర్ట్స్ మ్యాన్ అందరికీ ఎక్కడో చోట కాలో ఇదో అందరికీ ఉంటుంది. నాకు కరెక్ట్ ఈ ప్లేస్. అయ్యి